ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేయడానికి వైజాగ్ ఈజ్ రెడీ అండ్ ఇట్స్ అబౌట్ టు బ్రేక్ ఎ న్యూ వరల్డ్ రికార్డ్. ఎలా అంటారా? ఒకసారి నెంబర్స్ వినండి. బీచ్ రోడ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల స్ట్రైట్ రోడ్, 5 లక్షల మంది పార్టిసిపెంట్స్, 10,000 మంది సెక్యూరిటీ పర్సనల్ ఇంక్లూడింగ్ స్టేట్ పోలీస్ ఫోర్స్ దగ్గర నుంచి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వరకు అండ్ అలాగే పారామిలిటరీ యూనిట్స్ కూడా. అదైనాక ట్రాన్స్పోర్టేషన్ కోసం ఏపీఎస్ఆర్టీసీ 3,200 బస్సెస్ని డిప్లాయ్ చేసింది. అడిషనల్ సెక్యూరిటీ కోసం 2,500 సీసీటీవీ కెమెరాస్ని అండ్ డ్రోన్ సర్వేలెన్స్ సిస్టమ్స్ని కూడా డిప్లాయ్ చేశారు. ఆన్ టాప్ ఆఫ్ దిస్ ప్రైమ్ మినిస్టర్ మోడీ చీఫ్ గెస్ట్ కింద వస్తున్నారు. ఇక్కడ ఈవెంట్ని కానీ లేకపోతే గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్ని కానీ ఎవరైనా క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా స్టేట్ గవర్నమెంట్ కానీ లేకపోతే నేషనల్ గవర్నమెంట్ కానీ ఏదైనా కొత్తగా ఇలాంటివి ఏమైనా తీసుకొచ్చి ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేసినప్పుడు ఖచ్చితంగా అది ప్లస్సే అవుతుంది తప్ప మైనస్ ఎప్పుడు అవ్వదు. అండ్ ఇక్కడున్న ఈ సెనారియోని అర్థం చేసుకోవడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మిస్ వరల్డ్ కాంపిటీషన్స్. దానికి ముందు వచ్చి F1 స్పోర్ట్స్ రేస్ ఏదో జరిగింది. సో అది కూడా వేస్ట్ ఆఫ్ మనీ అనుకోవచ్చు కదా? నో, ఇట్స్ నాట్. ఖచ్చితంగా అది యాడ్ ఆన్ అవుతుంది కాబట్టి అలాంటివి తీసుకొస్తారు. సో ఈవెంట్ మీద మీ అభిప్రాయం ఏంటో టెల్ మీ డౌన్ బిలో ద కామెంట్స్.